మ్యాగ్నెటిక్ థెరపీ ఫర్ జాయింట్ పెయిన్, కీళ్ళ నొప్పులు. నమస్తే. ఈరోజు మనం కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా ఉపశమనం ఇస్తుంది, ఇది మన శరీరంలో రక్త ప్రసరణ, ఆక్సిజన్, పోషకాల సరఫరా, కార్టిలేజ్ రక్షణ వంటి ప్రక్రియలను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. కాజెస్ ఆఫ్ జాయింట్ పెయిన్. కీళ్ళ నొప్పి కారణాలు అనేకం. వయసుతో పాటు కార్టిలేజ్ బలహీనపడుతుంది. రక్త ప్రసరణ తగ్గితే ఆక్సిజన్, పోషకాలు కీళ్లకు చేరవు. ఫలితంగా లూబ్రికేషన్ తగ్గి స్వెల్లింగ్ మరియు నొప్పి మొదలవుతాయి. మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా సహాయపడుతుంది? మ్యాగ్నెటిక్ శక్తి వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. రక్త ప్రసరణ పెరిగి జాయింట్ వరకు ఎక్కువ ఆక్సిజన్, విటమిన్ B12, కాల్షియం, ప్రోటీన్స్ చేరతాయి. ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ని మళ్ళీ ఉత్పత్తి చేయిస్తుంది. కార్టిలేజ్ను కాపాడుతుంది. ఫలితంగా వాపు తగ్గి నొప్పి తగ్గుతుంది. ఇంటర్నల్ పాత్వే. బ్లడ్ ఫ్లో పాత్. మన గుండె నుండి వచ్చిన రక్తం పెద్ద రక్తనాళాల ద్వారా కీళ్ళ వరకు చేరుతుంది. కానీ సర్క్యులేషన్ తగ్గితే కీళ్లకు న్యూట్రిషన్ చేరదు. మ్యాగ్నెటిక్ థెరపీ వలన ఆర్టరీస్ రిలాక్స్ అవుతాయి, క్యాపిలరీస్ యాక్టివ్ అవుతాయి. దీంతో కార్టిలేజ్, టెండోన్స్, లిగమెంట్స్ కి ఆక్సిజన్, న్యూట్రిషన్ ఎక్కువగా అందుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ థెరపీ. బెనిఫిట్స్. మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మొదట వాపు తగ్గుతుంది. తర్వాత స్టిఫ్నెస్ తగ్గి కీళ్ళు కదలికలు సులభమవుతాయి. దీనివల్ల మెల్లగా జాయింట్ ఫంక్షన్ రీస్టోర్ అవుతుంది. లాంగ్ టర్మ్ హీలింగ్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. మ్యాగ్నెట్ థెరపీని నిరంతరం ఉపయోగిస్తే కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి కాల్షియం, ప్రోటీన్ జాయింట్కి బాగా చేరతాయి. దీర్ఘకాలంలో జాయింట్ ఏజింగ్ స్లో అవుతుంది. మందులపై ఆధారపడటం తగ్గుతుంది. సమరీ అండ్ కాజన్. సంక్షేపంగా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ థెరపీ వలన మన శరీరంలో రక్త ప్రసరణను పెంచి జాయింట్ వరకు ఆక్సిజన్, న్యూట్రిషన్ తీసుకెళ్తుంది. దీని వలన కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ రీజనరేట్ అవుతాయి. కానీ ఇది ఒక సహాయక చికిత్స మాత్రమే. డాక్టర్ సూచనలు, వ్యాయామం, సరైన ఆహారం కూడా అవసరం.